నాకు తెలుసక్క, నువ్వు ప్రేమకి ఎంత విలువిస్తావో. నా ఫ్రెండ్ లవ్లో ఉన్నాడని తెలిస్తేనే వాడితో మాట్లాడి వాడి ప్రేమను గెలిపించాలనుకుంటున్నావు. ఇక నా ప్రేమ విషయం తెలిస్తే సంతోషంగా నాకు పెళ్లికి ఏర్పాట్లు చేస్తావు. కానీ నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎప్పటికీ ఇలా ఒంటరిగానే ఉండిపోతావు. అందుకే నువ్వు పెళ్లి చేసుకునేంతవరకు నా ప్రేమ విషయం నీ ముందు బయట పెట్టను. రేయ్, ఆకలేస్తుందన్నావు, ఇక్కడే కూర్చున్నావేంటి? రా, వడ్డిస్తాను, రా రా. చెప్పండి సునంద గారు. మిమ్మల్ని ఒకసారి కలవాలి, కుదురుతుందో లేదో కనుక్కుందామని ఫోన్ చేశానండి. అయ్యో, తప్పకుండానండి. కానీ దేని గురించి? మనం స్టార్ట్ చేసిన చారిటీ డెవలప్మెంట్ గురించి ఒక ఐడియా ఉందండి. అది మీతో షేర్ చేసుకుంటే మీరు ఏదైనా సలహా ఇస్తారు కదా అని. వై నాట్ అండి, ష్యూర్. మీరంత గొప్ప పని చేస్తుంటే సలహా ఏంటి, సహాయం కూడా చేస్తాను. తప్పకుండా వస్తానండి. థ్యాంక్స్ అండి. రేపు ఉదయం కలుద్దాం. ఉంటానండి. ష్యూర్ అండి, ష్యూర్. ఉంటానండి, బాయ్. ఏంటి మూర్తిగారు అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, మీరిప్పుడు ఏం ప్లాన్ చేయబోతున్నారా అని. ప్రస్తుతానికి ప్లాన్లో మొదటి ఘట్టం పరిచయం పెంచుకోవడమే మూర్తిగారు. దానికోసమే ఇలా అప్పుడప్పుడు వైదేహిని కలవక తప్పదు. కలుస్తారు సరేనమ్మా, కానీ కలిసిన ప్రతిసారి రీజన్ ఎక్కడని వెతుకుతారు? సమాజ సేవ అని ఆ వైదేహికి ఒక పిచ్చుంది కదా మూర్తిగారు. ఆ పిచ్చిని నేను అంటించుకోవడమే. వైదేహి లాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్లు కాఫీలకి టీలకి పిలిస్తే రారు మూర్తిగారు. వాళ్ల మనసులు టచ్ అయ్యేలా మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే మనకి దగ్గరవుతారు. అప్పుడే వాళ్లు మనల్ని నమ్ముతారు. నమ్మితేనే కదా మూర్తిగారు నట్టేట ముంచగలము. మూర్తిగారు, ఆ సుబ్బుగాడి ముదురు ప్రేమని ఎలా చెదరగొడతానో చూద్దురుగాని. నా నీళ్ళ కన్నీళ్ళకు బదులు రక్తం చిందిస్తే గాని మీ దాహం తీరదా? శశిని పెళ్లి చేసుకున్నావుగా, నీ బతుకు నువ్వు బతుకుతూ మా మానాన్న మమ్మల్ని వదిలేచ్చుగా. ఆ రాక్షస్ చెప్పింది విని భార్యను వదిలేసావు. ఇప్పుడు కూడా అది పంపితేనే వచ్చావా? నీళ్ళెవరు? నా వల్ల అమ్మాయికి ఏం అన్యాయం జరిగింది? నువ్వెన్ని రోజులు తప్పించుకుంటావో నేను చూస్తాను. అతనెవరై ఉంటాడు? ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నాడు? ముందు నేనెవరికో ద్రోహం చేశానని నిందించాడు. తర్వాత నేను నిలదీస్తే పొరపాటు పడ్డానని చెప్పి తప్పించుకున్నాడు. నేను తెలిసిన వాడిలాగే బిహేవ్ చేస్తున్నాడు. కానీ నా గురించి నాతో చెప్పడానికే సంకోచిస్తున్నాడు. మొత్తానికేదో దాచే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అతని ప్రవర్తన సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. సమయం చూసి అతని నుండి సమాధానం రాబట్టాలి. అంతవరకు నేను ఎంత ఆలోచించినా లాభం ఉండదు. ఇంట్లో ఉంటే ఇవే ఆలోచనలతో పిచ్చెక్కిపోతుంది. కాసేపు అలా బయటి గాలికైనా తిరిగొద్దాం. అవును,
వైషు ఏంటి ఈరోజు ఇటువైపు రానే రాలేదు? ఏంటి బాబు, ఏమన్నా కావాలా? వద్దంటీ, నేను ఊరికే అలా చల్లగాలికి తిరగొద్దామని వచ్చాను. అలాగా? అవును, వైషు ఎక్కడుందంటీ? పొద్దుట్నుంచి కనిపించలేదు. తన అవుట్ హౌస్లో జానకితో మాట్లాడుతోంది బాబు. అలాగా, సరే ఆంటీ, నేనే తన దగ్గరికి వెళ్తాను. అలాగే. ఏంటి వైషు అలా ఉన్నావు? నాకెందుకో మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదక్కా. ఏమైంది? ఇందాక శ్రీరామ్కి టాబ్లెట్స్ ఇవ్వడానికి బాబాయ్ని పంపించాను. బాబాయ్కి ఎలాగో వాటి గురించి తెలియదు కాబట్టి ఆ వంకతో శ్రీరామ్ నన్ను పిలుస్తాడనుకున్నాను. ఆ కాన్ఫిడెన్స్ తో బన్నీ గారితో నన్ను పిలుస్తాడు చూడరా అని ఓవర్ యాక్షన్ చేశాను. శ్రీరామ్ ఏమో నన్ను పిలవలేదు. పైగా రేపటి నుంచి తనే టాబ్లెట్స్ వేసుకుంటానని చెప్పాడట. ఈ బన్నీ గాడేమో నన్ను ఆట పట్టిస్తున్నాడు. శ్రీరామ్ని నేను అవాయిడ్ చేయడం వల్ల తన మనసులో ఏముందో తెలియకపోగా శ్రీరామ్కి నాకు మధ్య దూరం పెరుగుతుందేమో అని టెన్షన్గా ఉందక్కా. వైషు, ఇంత చిన్న విషయానికి డిసప్పాయింట్ అయితే ఎలా? శ్రీరామ్ చదువుకున్నవాడు కాబట్టి తన టాబ్లెట్స్ తానే వేసుకోగలడు. లేదా నిన్న ఆట పట్టించడానికి అలా చెప్పుండొచ్చు కదా. దానికి నిరాశ పడిపోవడం ఎందుకు? కొంచెం ఓపిక పట్టాలమ్మా. ఇది ప్రేమ విషయం. అంత తొందరగా ఒక కన్క్లూజన్కి రాలేం. శ్రీరామ్కి నీ అవసరం నిజంగా కలిగినప్పుడు తెలుస్తుంది అతనికి నీ మీద ఎంత ప్రేమ ఉందో, అతను నిన్ను ఎంత మిస్ అవుతున్నాడో. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు వేచుండక తప్పదు. కానీ ఈలోపు నువ్వు మాత్రం శ్రీరామ్ మీద ప్రేమ పెంచుకోవద్దు. రేపొకవేళ శ్రీరామ్ మనసులో నువ్వు లేవని తెలిస్తే ఆ బాధ నువ్వు భరించలేవు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఆ మాట అన్న ప్రతిసారి నా గుండె జల్లుమంటుందక్కా. ఒకవేళ శ్రీరామ్ మనసులో నేను లేకపోతే నా అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. ఇప్పటికే నా లైఫ్లో నేను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు శ్రీరామ్ని కూడా మిస్ అయితే ఇక పొందడానికి ఏమీ ఉండదు. చూడు, ఈ మాటలే వద్దంటున్నాను. లైఫ్ని స్పోర్టివ్గా తీసుకోవాలి వైషు. అందితే ఆనందపడాలి, అందకపోతే అది మనకి రాసిపెట్టలేదు అనుకోవాలి. అంతేగాని బాధపడుతూ కూర్చోకూడదు.
ఏదైనా నీకు దక్కడం లేదంటే ఇంకేదో నీకు దక్కబోతుందని అర్థం. మనం అనుకున్నవన్నీ జరిగితే అదృష్టం. మనకు కావలసినవి మాత్రమే ఇచ్చేది జీవితం. నువ్వేం కావాలని కోరుకుంటున్నావో నీకన్నా నిన్ను నడిపే ఆ జీవితానికే బాగా తెలుసు వైషు. శ్రీరామ్ నీకోసమే పుట్టినవాడైతే తప్పకుండా నీకు దక్కుతాడు. కాకపోతే అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలని చెప్తున్నాను, అంతే. వెయిట్ చేస్తానక్క. శ్రీరామ్ కోసం ఎన్ని యుగాలు వెయిట్ చేయమన్నా చేస్తాను. ఇటువైపు వస్తున్నాడు, నా కోసమే అనుకుంటా. ఏంటి శ్రీరామ్ ఇటువైపు వచ్చావు? నీకోసమే వైషు. గదిలో ఒక్కడిని బోర్ కొడుతుంది, అందుకే అలా వాకింగ్ వెళ్దామని. అమ్మ దొంగ, ఈ వంకతో నాతో ఉండే ఛాన్స్ కొట్టేద్దామని. చెప్తా మాట్లాడవేంటి వైషు? నేనిప్పుడు వాకింగ్కి రాలేను, నువ్వొక్కడివే వెళ్ళు. గదిలో ఒక్కడిని ఉన్నాననే కదా నీకోసం వచ్చాను. అవును కదా, అయితే అదిగో బాబాయ్. బాబాయ్తో వెళ్ళు శ్రీరామ్. బాబాయ్. ఏంటమ్మా వైషు? ఒకసారి ఇలా రా. టాబ్లెట్స్ ఎలాగో నన్ను పిలవకుండా నువ్వే వేసుకుంటున్నావు కదా. ఏంటి? ఏం లేదు, బాబాయ్ వచ్చేసాడు, నువ్వు తనతో వెళ్ళు. బాబాయ్, శ్రీరామ్ వాకింగ్కి వెళ్తాడంట. పాపం రోజు నేనే వెళ్తే బోర్ కొడుతుందంట. అందుకే ఈరోజు నిన్ను తీసుకెళ్ళమంటున్నాను. ఓ, దానికే ఉంది. పద శ్రీరామ్, పోదాం. వెళ్ళు. బాయ్ శ్రీరామ్. పద శ్రీరామ్. ఇప్పుడు ఎట్టా ఉండాలి శ్రీరామ్? చెయ్యి నొప్పి తగ్గిందా? కొంచెం తగ్గిందండి. అవును, నీకు ఇంట్లో ఇబ్బంది ఏం లేదుగా? నేనెవరినో తెలియనంత వరకు ఇబ్బందే కదండి. మౌనంగా ఉన్నావేంటి శ్రీరామ్? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు, నేను చూసుకుంటాను. అబ్బే, సమస్య ఏం లేదండి. కానీ ఎంత ఆలోచించినా నాకు నేనెవరో తెలియట్లేదు. మీరందరూ నన్ను మీ మనిషి అంటున్నారు, కానీ నాకైతే అలా అనిపించట్లేదు. నిజంగా నేను వైషు క్లాస్మేట్నేనా? లేక మీరు కావాలనే నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? దాయడమా? అదేం లే శ్రీరామ్. అయినా దాచాల్సిన అవసరం ఏముంది శ్రీరామ్? నువ్వు నిజంగా మా వైషు స్నేహితుడివే. మేమెందుకు అబద్ధం ఆడతాం? ఇప్పుడే మీరు అతని ఇంటికి తీసుకెళ్లొచ్చు, కానీ ఒక్క విషయం, అతను గతం మర్చిపోయాడన్న సంగతి పదే పదే అతను గుర్తు రాకుండా జాగ్రత్త పడాలి. అమ్మో, ఇతంతో వాకింగ్కి వెళ్తే ఇన్ని సమస్యలుంటాయని తెలియక వచ్చినాను. బహుశా వైషు కూడా ఇవన్నీ ఆలోచించే నాతో పంపినాదనుకుంటా. ఎందుకైనా మంచిది, ఎస్కేప్ అవటమేం ఉత్తమం అనుకుంటా. శ్రీరామ్,
అన్న ఒక పని చెప్పినాడు, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త. వీళ్ల తడబాటు చూస్తుంటే నా అనుమానమే నిజమయ్యేలా ఉంది. అంజీకి తప్ప ఇంకెవరికీ నా గురించి తెలియదని అర్థమవుతుంది. ఎలాగైనా అంజీ నుంచి నిజం రాబట్టాలి. చెప్పండి సునంద గారు, చారిటీ గురించి ఏదో ఐడియా అన్నారు? అవునండి, వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. అనాథాశ్రమాల్లో కన్నవాళ్లు కానీ నా అన్నవాళ్లు కానీ లేకుండా పెరిగే పిల్లల్ని చూసినప్పుడు నాకు చాలా బాధిస్తూ ఉండేదండి. ఒక వయసు వచ్చిన తర్వాత మగపిల్లలు ఏదోలాగా తమ జీవితంలో ముందుకెళ్లగలరు. తమకంటూ ఎవ్వరూ లేని ఆ ఆడపిల్లల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తే నాకు శూన్యమే కనిపించింది. ఇంతవరకు ఏ తోడూ లేని ఆ ఆడపిల్లలకి జీవితాంతం తోడుగా నిలబడబోయే జీవిత భాగస్వామిని అందించాలనే ఆలోచన కలిగింది. అందుకే మన చారిటీకి లింక్ చేస్తూ ఒక మ్యాట్రిమోనీ లాంటి సైట్ని డిజైన్ చేయిద్దామని అనుకుంటున్నాను. దాని ద్వారా వాళ్లకి పెళ్లి సంబంధాలు కుదురుస్తాం. పెళ్లికయ్యే ఖర్చు కూడా మనమే భరిస్తాం. వావ్, చాలా గొప్ప ఐడియా అండి. ఆ రోజు మీరు నన్ను పొగిడారు, కానీ మీరు చేస్తున్న దాంతో పోలిస్తే నేను చేసేది అసలు లెక్కలోకే రాదు. అయ్యయ్యో, ఇంత గొప్ప ఆలోచనని షేర్ చేసుకోవడానికి నన్ను కన్సిడర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. భలేవారండి. ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు సమాజానికి ఏమైనా చెయ్యాలన్న ఆలోచన కలిగింది. మీరే నాకు ఇన్స్పిరేషన్. అవును, మీ వారేం చేస్తూ ఉంటారు? ఏంటండి, నేనేదైనా అడగకూడని ప్రశ్న అడిగానా? నా లైఫ్లో లేని ప్రశ్న అడిగారు. నాకింకా పెళ్ళవలేదండి. అవలేదు అనడం కన్నా ఆ అదృష్టాన్ని దేవుడు లాగేసుకున్నాడు అనడం కరెక్ట్గా ఉంటుందేమో. సారీ అండి, అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. మీరు ప్రశ్న మాత్రమే అడిగారు, కానీ ఆ దేవుడు నా లైఫ్ని ప్రశ్నలా మిగిల్చాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? చెప్పుకునేంత గొప్ప లైఫేం కాదులేండి. సగటు ఆడదాని జీవితమే కోరుకునేది దక్కలేదు. జీవితం మొత్తం తోడుంటాడనుకున్న వాణ్ణి మధ్యలోనే తీసుకెళ్ళిపోయాడా దేవుడు. అవును, ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. ఆప్షన్ తీసుకోవడానికి అది వాడుకునే వస్తువు కాదండి. చిటికిన వేలు పట్టుకుని నడిచే తోడు. జీవితం మనసుతో ముడిపడుంటుందండి, మనిషితో కాదు. అలాంటప్పుడు మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో జీవితం ఎలా పంచుకోగలను?
అందరూ మీలా ఆలోచిస్తే ప్రపంచంలో చాలా మందికి పెళ్లిళ్లు జరగవండి. నేనందరిలా ఉండలేనండి. నన్ను నేను మోసం చేసుకుంటూ అస్సలు బతకలేను. నిజానికి అసలు నేను బ్రతికుండకూడదు. ఉన్నానంటే కారణం నా తమ్ముడు. ఓ, నీకో తమ్ముడు కూడా ఉన్నాడా? వాడి కోసమే బ్రతికున్నాను. వాడికి పెళ్లి చేసి వాణ్ణొక ఇంటివాణ్ణి చేసి నా బాధ్యత తీర్చుకుంటాను. తర్వాత నా జీవితం ఎటువైపు నడిస్తే అటు. వెరీ సారీ అండి. మీ గతం ఇంత చేదుగా ఉంటుందని నాకు తెలీదు. మీకు చేదనిపించింది, నాకు అలవాటైంది.